నా పేరు శిరీష. నేను విజయవాడ నుండి వచ్చాను. నాకు వివాహం జరిగి 6 సంవత్సరాలు. నాకు పెళ్ళైన 2వ సంవత్సరంలో 2022లో గర్భం వచ్చింది. 6వ నెలలో అబార్షన్ అయిపోయింది. అయితే ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలబడలేదు. చాలా హాస్పిటల్ తిరిగాను, మొక్కని దేవుళ్ళు లేరు. అయితే మా పిన్ని గారు 2024 డిసెంబర్ నెలలో ఇసాకయ్య సన్నిధానంలో చాలా స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నేను ఈ సన్నిధానంలోకి వచ్చి, తండ్రి నాకు పాప కానీ బాబు కానీ పుడితే 3వ నెలలో వచ్చి సాక్ష్యం చెప్తాను అని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళాను. అయితే 2025 ఫిబ్రవరి నెలలో మా అక్కగారు ఈ సన్నిధానంలోకి వచ్చి మా చెల్లికి పాప కానీ బాబు కానీ పుడితే మా చెల్లితో వచ్చి సాక్ష్యం చెప్పిస్తాను పిల్లతో పట్టుకొని అని చెప్పారు. ఇక్కడ నుండి ఇసాకయ్య గారి చేత ప్రార్థన చేయించిన ఫలాన్ని తైలాన్ని పంపించారు. నేను ఆ ఫలాన్ని మా వారు నేను ప్రార్థన చేసుకొని తిన్నాము. ఆ తైలాన్ని రోజు పొట్టకి రాసుకునేదాన్ని. తండ్రి ఎన్నో మందులు వాడాను కానీ నిలబడలేదు గర్భం. కానీ ఏ మందులు వాడకుండా నాకు గర్భఫలాన్ని ఇస్తే మీ సన్నిధానంలోకి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థన చేసుకొని ఆ ఫలాన్ని తిన్నాము. అదే నెలలో నేను కన్సీవ్ అయ్యాను. ప్రెగ్నెన్సీలో కూడా నాకు థైరాయిడ్, షుగర్ కూడా యాడ్ అయ్యింది. అయినా కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు నా బిడ్డకి దరిచేరకుండా యేసయ్య కాపాడుకుంటూ వచ్చాడు. నాకు ఆడపిల్ల పుట్టింది 3వ నెల. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఇసాకయ్య గారికి వందనాలు.